ట్రంప్ మామ ఒక కొత్త యుద్ధాన్ని మొదలుపెట్టాడు. ఆ యుద్ధం తన శత్రువైన చైనా మీద కాదు, అదేవిధంగా ఏ ఉగ్రవాద సంస్థ మీద కాదు, ఇండియన్ స్టూడెంట్స్ పైన. ఎస్, నిజం. ట్రంప్ అమెరికాలో ఉన్న ఇండియన్ స్టూడెంట్స్కున్న వీజాలను రద్దు చేసి వాళ్ళను డీపోర్ట్ చేశాడు. అంటే ఇండియాకు తిరిగి పంపించేశాడు. అదేవిధంగా ఎవరైతే అమెరికాకి వెళ్ళాలనుకుంటున్నారో వారికి వీజా ఇంటర్వ్యూలు అవ్వకుండా వీజా ఇంటర్వ్యూ స్లాట్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేశాడు. మనం చూసుకుంటే చాలా మందికి అమెరికా వెళ్ళాలనేది ఒక కళ, ముఖ్యంగా ఇండియన్స్కి. ఇండియాలో మిడిల్ క్లాస్ వ్యక్తి నుండి బాగా డబ్బున్నోడు వరకు ప్రతి ఒక్కడికి ఒక్కటే కళ, అమెరికా వెళ్ళాలి, డాలర్ సంపాదించాలి, అక్కడే సెటిల్ కూడా అయిపోవాలి. అలా ఆలోచించడంలో కూడా తప్పు లేదు. అయితే పరిస్థితులు చూసుకుంటే ట్రంప్ మామ ఈ కళకి ఒక ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాడు. ఇవన్నీ చెప్పి ఎవరైతే అమెరికాకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళని డిస్కరేజ్ చేయడం కానీ లేదా భయపెట్టడం కోసం ఇవన్నీ చెప్పట్లేదు. ఒకప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. అమెరికా వెళ్ళి అక్కడే సెటిల్ అయ్యే పద్ధతిలో. ఎందుకంటే వరల్డ్ ఈజ్ చేంజింగ్. ఒకప్పుడున్న టెక్నిక్స్ ఇప్పుడు ఏమాత్రం పనికిరావు అమెరికా చేరుకోవడానికి. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ మారాలి. ఎలాగైతే అమెరికా వెళ్ళాలనేది ఒక ఇదిగా ఉందో, ఇండియాలో ఆపర్చునిటీస్ ఉన్నాయి, మనం ఇక్కడే ఉండొచ్చు అనే ఒక ఇది కూడా చాలా మందికి వచ్చేసింది. బట్ ఎందుకు ఇదంతా? ట్రంప్ కి, ఇండియన్ స్టూడెంట్స్ కి, లేదా ఫారిన్ స్టూడెంట్స్ కి, లేదా యూనివర్సిటీలో జరుగుతున్న విషయాలకు, అలాగే ఫారిన్ స్టూడెంట్స్ అమెరికాకి వెళ్ళి అక్కడ చేస్తున్న చెత్త పనులు, ఇవన్నీ గందరగోళాలేంటి డీటెయిల్ గా తెలుసుకుందాం. ఒక 4 భాగాలుగా చేసుకొని ఈ విషయాన్ని పూర్తిగా మీకు అర్థమయ్యేలా చెప్తాను. అందులో ఫస్ట్ చాప్టర్ ట్రంప్ వర్సెస్ యూనివర్సిటీస్. మనం ఒక ఆర్డర్లో వెళ్తాం, అమెరికా యూనివర్సిటీలలో ఏం జరుగుతుంది అని. అక్టోబర్ 2023న ఆమాస్ టెర్రరిస్టులు ఇజ్రాయెల్ మీద దాడి చేశారు. మనకు తెలిసిందే ఇజ్రాయెల్ పాలస్తీన్ గొడవల గురించి. సో ఆమాస్ వాళ్ళు దాడి చేసి అక్కడ ఉన్న చాలా మందిని కూడా కిడ్నాప్ చేశారు. అందులో ఫారెన్ నేషనల్స్ ని కూడా కిడ్నాప్ చేయడం జరిగింది. స్టిల్ ఈ వీడియో తీసేటప్పుడు కూడా ఆల్మోస్ట్ 56 నుంచి 58 మెంబర్స్ ఇంకా ఆమాస్ టెర్రరిస్ట్ ఆధీనంలోనే ఉన్నారు. సో ఆ విధంగా యుద్ధం మొదలైంది. అయితే ఏప్రిల్ 2024న అమెరికాలోని ఒక యూనివర్సిటీలో ఒక ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు ఈ ఇజ్రాయెల్ పాలస్తీన్ గొడవల గురించి. ఆ ప్రొటెస్ట్ లో భాగంగా ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో యూనివర్సిటీ లోపలికి టెంట్లు వేసుకుని మరి అక్కడే ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఆ నిరసనకి కారణం ఏంటంటే అక్కడెక్కడో ఇజ్రాయెల్ పాలస్తీన్ గొడవలు జరుగుతున్నాయి కదా, దాని గురించి. బట్ ఒక్క నిమిషం, అక్కడెక్కడో ఇజ్రాయెల్ పాలస్తీన్ మధ్య గొడవలు జరుగుతుంటే ఈ అమెరికా యూనివర్సిటీలో ఏం చేశాయి? అసలు అక్కడ ప్రొటెస్ట్ చేయడం వల్ల నీకు వచ్చిన లాభం ఏంటి చెప్పు? జస్ట్ షో ఆఫ్ ఉన్నట్లుంటుంది అంతే. నీకు నిజంగా అంత హెల్ప్ చేయాలనుకుంటే నువ్వు ఇజ్రాయెల్ సైడ్ ఉన్నా, పాలస్తీన్ సైడ్ ఉన్నా అక్కడికి వెళ్ళి యుద్ధం చేయి. నీ దేశంలో నీ బతుకు బాగోలేక నువ్వు చదువుకోవడానికి అక్కడికి వెళ్ళి ఒక లో లెవెల్ బతుకుతున్న నీకు అక్కడ ప్రొటెక్ట్ చేసే అంత ఇది ఎందుకుంది చెప్పు? అందుకోసమే వీజాలు క్యాన్సిల్ చేశాడు. ఆ విధంగా జనవరి 2025లో ట్రంప్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో దడ ఆర్డర్లు వేశాడు. అందులో ఒకటే యాంటీ సెమిటిజం అమెరికాలో ఉండకూడదు అని. యాంటీ సెమిటిజం అంటే అమెరికాలో ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఏం చేయకండి, మీరు ఏదైనా చేయాలనుకుంటే బయట చేసుకోండి. ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఇక్కడ ప్రొటెస్టులు చేయడం, మీరు ఏదైనా పోస్టులు చేయడం, లేదా ఇంకేదైనా చేయడం, ఇలాంటివి ఇక్కడ చేయకూడదు. మీ వల్ల మాకు చెడ్డ పేరు, అంటే అమెరికాకు చెడ్డ పేరు. సో నెక్స్ట్ ఏప్రిల్ 2025న 4000 వీజాలు రద్దు చేయడం జరిగింది. దానికి కారణం ఫారిన్ స్టూడెంట్స్ అక్కడ చాలా తప్పుడు పనులు చేస్తున్నారు అని. లైక్ ఆర్సన్ అంటే ఒక బిల్డింగ్ ని తగలెట్టేయడం, అక్రమ రవాణాలు చేయడం, ఇల్లీగల్ పనులు చేయడం, డొమెస్టిక్ అబ్యూస్ చేయడం, చైల్డ్ ఎండేంజర్మెంట్ చేయడం, ఇలాంటివి ఎన్నో కారణాలు ఉన్నాయి. సో ఇవన్నీ కారణాల వల్ల చాలా మంది స్టూడెంట్స్ ని డీపోర్ట్ చేయడం జరిగింది, వీజాలు క్యాన్సిల్ చేసి. అందులో కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే, మేము ఎలాంటి తప్పు చేయలేదు, చిన్న ఒక ట్రాఫిక్ వైలేషన్ చేశాం, అంటే జస్ట్ లైక్ ఒక రెడ్ సిగ్నల్ క్రాస్ చేశాం, లేదా ఒక రోడ్ లో పరిమితికి మించి ఓవర్ స్పీడ్ లో వెళ్ళాం, దానికి వీజాలు క్యాన్సిల్ చేసి డిపోర్ట్ చేస్తారా అనే క్వశ్చన్స్ కూడా రేకెత్తాయి. అదేవిధంగా 2025 మేలో ఎవరైతే స్టూడెంట్స్ అమెరికా రావాలనుకుంటున్నారో వారి సోషల్ మీడియా అకౌంట్ లో ఎవరైతే ఈ ఇజ్రాయెల్ పాలస్తీన్ గొడవకు సంబంధించిన పోస్టులు పెట్టారు, లైక్ ఆల్ ఐస్ ఆన్ రాఫా, లేదా పాలస్తీన్ కి అన్యాయం జరుగుతుంది, ఇలాంటి ఏవైతే పోస్టులు ఉన్నాయో వాళ్ళందరి వీజాలు కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. వాళ్ళకి అసలు వీజాలే ఇవ్వలేదు. ఎవరైతే వీజాలు రద్దు చేయబడ్డాయో 50% వరకు ఇండియన్ స్టూడెంట్స్వే ఉన్నాయి. ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి. ఎవరైతే అమెరికా వెళ్తున్నారో స్టూడెంట్స్ కావచ్చు, లేదా ఏదైనా జాబ్ పని మీద కావచ్చు, మీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. బట్ గుర్తుపెట్టుకోండి, మీరు ఒక అతిథి, ఆ దేశానికి పని చేయడానికి వచ్చారు అంతే. పని చేసామా, జీతం తీసుకున్నామా, అంతవరకే ఉండాలి. అంతేగాని ఎక్కడో ఏదో జరుగుతుందని చెప్పేసి, నోరు ఉంది కదా అని చెప్పేసి ఏది పడితే అది వాగకూడదు. ఎందుకంటే క్రిస్టల్ క్లియర్, మన కడుపు నింపుకోవడానికి మనం ఒక దేశానికి వెళ్తున్నాం కాబట్టి అణిగి మణిగి ఉండాలి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. ఎవరికి ఉంటుంది? వాళ్ళ సిటిజన్స్ కి, వాళ్ళ దేశస్తులకి ఉంటుంది. ఒకవేళ నాకు కూడా ఉంది అని నువ్వు అనుకుంటే అది నీ భ్రమ. నువ్వు అతిథిగా ఒక దేశానికి వెళ్తే నీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ దేని గురించి ఉంటుందో తెలుసా? నువ్వు యుఎస్ఏ నెరేటివ్స్ కి అనుగుణంగా మాట్లాడితే అప్పుడు నీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. అంతే తప్ప ఎక్కడో ఏదో జరిగింది, నేను నోరెత్తుతా, నేను అందరికి అగెనిస్ట్ గా వెళ్తా, అవన్నీ చెల్లవు. నీ పనేంది? జాబ్ చేయడానికో, చదువుకోవడానికో, ఎందుకో ఒకదానికే అమెరికా గడ్డపైన అడుగు పెట్టావు. నీ పనేందో అది చూసుకొని వెళ్ళిపోవాలి. అంతేగాని కథలు పడకూడదు. కథలు పడితే వీజా రద్దు చేసి డీపోర్ట్ చేస్తాడు. అలా చేయడం కూడా తప్పేమీ కాదు. వాళ్ళ దేశం, వాళ్ళ ఇష్టం. వాళ్ళ దేశానికి అనుగుణంగా హిపోక్రసీ ఉంటుంది. ఇఫ్ యూ ఆస్క్ మీ, ఇస్ దట్ మేక్ సెన్స్? ఎస్, ఇట్ మేక్స్ సెన్స్ వాళ్ళ దృష్టిలో.
కాబట్టి ట్రంప్ వారి యూనివర్సిటీలకు ఎందుకు ఆంక్షలు విధించాడంటే దీనికోసమే. వీజా స్లాట్స్లో ఓపెన్ చేయకుండా అలాగే వీజాలు రద్దు చేయడం ఇవన్నీ కూడా ఈ కథలు పడ్డం వల్లే చేస్తున్నారు. తప్పులేదు, వారి దేశానికి సంబంధించి హిపోక్రసీ ఉండడం. ఇంకా రెండో చాప్టర్ చూసుకుంటే అమెరికన్ డ్రీమ్. 1931లో ఎపిక్ ఆఫ్ అమెరికా అనే ఒక అమెరికన్ డ్రీమ్ సంబంధించిన బుక్ ప్రకారం అమెరికాలో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎవరైనా కూడా ఓన్ వర్షన్ ఆఫ్ సక్సెస్ ని అచీవ్ చేయొచ్చు. అలాగే అమెరికన్ డ్రీమ్ గురించి డ్రీమ్ ఆఫ్ ఎ ల్యాండ్ ఇన్ విచ్ లైఫ్ షుడ్ బి బెటర్ అండ్ రిచర్ అండ్ ఫుల్లర్ ఫర్ ఎవ్రీ వన్ విత్ ఆపర్చునిటీ ఫర్ ఈచ్ అకార్డింగ్ టు అబిలిటీ ఆర్ అచీవ్మెంట్. అందుకోసమే పర్టికులర్ గా ఇండియన్స్ గురించి మాట్లాడుకుంటే ఇండియన్స్ కి అమెరికన్ డ్రీమ్ అనేది చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. దానికి ఒక 4 కారణాలు వేసుకోవచ్చు. మొదటిది ఆపర్చునిటీలు. మన ఇండియాతో కంపేర్ చేసుకుంటే అమెరికాలో ఆపర్చునిటీలు చాలా బాగుంటాయి, జీతం బాగానే వస్తుంది, లైఫ్ లో ఏది కూడా తక్కువ అనిపించదు. అదే మన ఇండియాలో చూసుకుంటే జీతాలు తక్కువ, ఒకవేళ జీతం సంపాదించినా కూడా ఇక్కడ మంచి కార్ వేసుకుని తిరగడానికి రోడ్డు కూడా సరిగ్గా ఉండవు. నేషనల్ హైవేస్ బాగానే ఉన్నాయి కదా అని చెప్పకు, నార్మల్ రోడ్లోనే ఎక్కువగా వాహనాలు తిరిగేది. రెండోది ఎకానమిక్ మొబిలిటీ. మనం అమెరికాలో చూసుకుంటే పెద్ద పెద్ద సిటీస్ లో మనం చాలా మందిని చూస్తాం, చాలా దేశాల నుండి వస్తున్న వాళ్ళని చూస్తాం. అది చూసినప్పుడు మనం ఒక్కటే కాదు, చాలా మందిని అమెరికా వెల్కమ్ చేస్తుంది. ఇట్స్ ఏ గుడ్ థింగ్ యాక్చువల్లీ, లిబరల్ గా ఉంటుంది. దాన్నే ఎకనామిక్ మొబిలిటీ అని చెప్పొచ్చు. బట్ మనం చూసుకుంటే అక్కడి టౌన్స్ లో కూడా చాలా ఫ్లాస్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి, రేసిజం కూడా చూడొచ్చు. నెంబర్ 3 ఫ్రీడమ్ ఇంకా సేఫ్టీ. మనం చూసుకుంటే అమెరికా వెళ్ళిన వాళ్ళలో చాలా మందిని అడగండి, వాళ్ళు చెప్పేది ఒక్కటే, అక్కడ ఎవ్వరు కూడా ఒకరినొకరు డిస్టర్బ్ చేసుకోరు, వాళ్ళ పనుల్లో నిమగ్నమై ఉంటారు. ఒక పనిని ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్రీడమ్ గా చేయొచ్చు, అలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా నెంబర్ 4 బెటర్ ఫ్యూచర్. మనం చూసుకుంటే మీ అందరూ తెలిసి ఉంటుంది, ఎవరైతే అమెరికాకి వెళ్ళి అక్కడ ఎవరైతే ఒక బిడ్డకు జన్మనిస్తారో ఆ బిడ్డ డైరెక్ట్ గా అమెరికన్ అయిపోతాడు. అంటే 18 ఏళ్ళ తర్వాత డైరెక్ట్ గా అతనికి అమెరికా పాస్పోర్ట్ వస్తుంది. సో అమెరికన్ పాస్పోర్ట్ ఉన్నవాడు డైరెక్ట్ గా వారి తల్లిదండ్రులకు గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేయొచ్చు. అలాగే ఆ బిడ్డ కూడా ఒక పేరు పెట్టారు, యాంకర్ బేబీ అని. మనం చూసుకుంటే ఇండియన్స్ అనే కాదు, చాలా మంది ఫారినర్స్ కూడా ఇదే ట్రాప్ లో ఉన్నారు. చదువు పేరు మీద అమెరికా వెళ్ళడం, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి అక్కడ స్టే వీజా మీద కొన్నేళ్లు ఉండి అంతలోపు ఒక జాబ్ తెచ్చుకొని H1Bకి అప్లై చేసి ఈ లోపల పెళ్లి చేసుకుని అక్కడ ఒక బిడ్డని గాని ఆ బిడ్డకు 18 ఏళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేసి ఎన్నేళ్లున్నా కూడా గ్రీన్ కార్డ్ అప్రూవ్ కాకపోతే 18 ఏళ్ళ తర్వాత వారి బిడ్డ ద్వారా గ్రీన్ కార్డు స్పాన్సర్ చేసుకుంటారు. ఇది ఒక సైకిల్. దిస్ ఈస్ కాల్డ్ అమెరికన్ డ్రీమ్. ఈ డ్రీమ్ కి చాలా మంది ఇండియన్స్ అట్రాక్ట్ అవుతున్నారు. ఇస్ దట్ మేక్ సెన్స్ అనే క్వశ్చన్ కి మీరే ఆన్సర్ చెప్పాలి. ఇంకా మూడో చాప్టర్ గురించి మాట్లాడుకుంటే ఇండియన్స్ ఆర్ హిపోక్రిట్స్. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, చాలా వెనక్కి వెళ్ళట్లేదు, కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తున్నా. మనం అంటే ఇండియన్స్ తెల్లోల దగ్గర అంటే బ్రిటిషర్స్ దగ్గర మేమెందుకు బానిసలుగా ఉండాలి అని చెప్పి స్వాతంత్ర పోరాటం చేసాం, స్వాతంత్రం దక్కించుకున్నాం కూడా. అయితే ఇప్పుడు యంగర్ జనరేషన్స్ వీజా తీసుకొని మరి అమెరికాకి వెళ్ళి అక్కడ బానిసలుగా బతుకుతున్నారు, H1B ట్రాప్ అనే ఉచ్చులో పడి. H1B ఏంటంటే ఇదొక వీజా. అమెరికాలో ఉండే ఒక కంపెనీ వాళ్ళు, దట్ మే బి ఇంజనీర్, హెల్త్ కేర్, ఈ విధంగా కొన్ని సెక్టార్లలో ఫారెన్ ఎంప్లాయీస్ ని వాళ్ళు హైర్ చేసుకుంటారు త్రూ అమెరికా H1B వీజా. ఈ H1B వీజా ఎంత పవర్ఫుల్ అంటే దాన్ని ఎంప్లాయ్ అంటే ఉద్యోగం చేసే వ్యక్తి అప్లై చేయలేడు. ఎంప్లాయర్ అంటే అతను పని చేస్తున్న కంపెనీ అతన్ని స్పాన్సర్ చేయాలి H1B వీజాకి. అమెరికాకు సంబంధించి అంత పవర్ఫుల్ ఈ H1B వీజా అనేది. అయితే H1B వీజా కూడా ఎలా పడితే అలా ఇవ్వరు. సంవత్సరానికి కేవలం 85,000 మందికి మాత్రమే వీజా పుడుతుంది. అది కూడా కొన్ని లక్షల మందికి అప్లై చేస్తే. మీకు అర్థమయ్యేలా చెప్తా, 2024లో మొత్తం 7 లక్షల మంది అప్లై చేసుకున్నారు H1B వీసాకి. అందులో కేవలం 85,000 మందికి మాత్రమే H1B వీజా పుట్టింది. చూడండి, కొన్ని లక్షల మంది అప్లై చేస్తే కొన్ని వేల మందికి వీజా వచ్చింది. H1B వీజా కూడా ఎలా ఇస్తాడో తెలుసా? లాటరీ పద్ధతిలో. అంటే కామెడీగా మాట్లాడుకోవచ్చు, ఆ 7 లక్షల మందిని ఒక జార్లో వేసి ఒక లాటరీ పద్ధతిలో పిక్ చేస్తారు వాళ్ళ పేర్లు. లాటరీ పద్ధతి ఎలా ఉంటుందో నాకు తెలియదు, బట్ మీకు అర్థమయ్యేలా చెప్పాను. సో ఆ విధంగా H1B వీజా ఎవరికైతే వచ్చిందో వాళ్ళు 3 ఏళ్ల పాటు అమెరికాలోనే హాయిగా ఉండొచ్చు. 3 ఏళ్ల తర్వాత మళ్ళీ H1B వీజాని ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో మొత్తంగా 6 ఏళ్ళు పూర్తవుతుంది. 6 ఏళ్ల తర్వాత మీరు గ్రీన్ కార్డ్ కి అప్లై చేసుకోవచ్చు. కానీ ఆ గ్రీన్ కార్డ్ రావడానికి ఎన్నేళ్ళు పడుతుందో ఎవ్వరూ చెప్పలేం. దానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. నువ్వు ఏ పని చేస్తున్నావు, ఏ దేశస్తుడు, ఇవన్నీ బేస్ చేసుకుని ఉంటాయి. అలాగే గ్రీన్ కార్డ్ కూడా ఏ దేశం వాళ్ళకైనా సంవత్సరానికి 7% మాత్రమే తీసుకుంటారు. అంటే ఏ దేశం వాళ్ళు ఎక్కువగా గ్రీన్ కార్డ్ కి అప్లై చేస్తే వాళ్ళే ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. గ్రీన్ కార్డ్ మీద చాలా మీమ్స్ కూడా చూస్తాం, అది వస్తాదో రాదో, అది వచ్చే లోపల చచ్చిపోతాం, ఇలాంటి మీమ్స్ అన్ని కూడా మీరు చూసే ఉంటారు. బట్ గ్రీన్ కార్డ్ లో ఒక మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మీ ప్రొఫెషన్ ని బాగా పరిగణలోకి తీసుకుంటారు. ఒక స్పెషలైజ్డ్ కేటగిరీలో ఉన్నా లేదా నేషనల్ ఇంట్రెస్ట్ అవసరం ఉన్నా మీకు గ్రీన్ కార్డ్ తొందరగానే వచ్చేస్తుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు గ్రీన్ కార్డ్ కి అప్లై చేస్తే సరిపోదు. గ్రీన్ కార్డ్ కి అప్లై చేసినా కూడా H1B మీదనే ఉంటారు. కాబట్టి ఆ H1B వీసా పోకుండా చూసుకోవాలి. పొరపాటున మీ ఎంప్లాయర్ ఆ H1B వీసాని క్యాన్సిల్ చేసినా లేక మీ ఉద్యోగం పోయినా మీకు ప్రాబ్లం వచ్చేస్తుంది.
అంతేకాదు ఇప్పుడు మీరు ఒక కంపెనీ ద్వారా H1B అప్లై చేసుకొని H1B వచ్చింది, ఆ కంపెనీలో పనిచేస్తున్నారు. అయితే ఆ కంపెనీని వదిలి వేరే కంపెనీకి వెళ్లాలన్నా ఆ కొత్త కంపెనీ కూడా H1B స్పాన్సర్ చేయాలి. స్పాన్సర్ చేస్తే సరిపోదు, H1B లాటరీలో మీ పేరు రావాలి. ఎప్పుడైతే పాత కంపెనీ వదిలేస్తారో మీ H1B అక్కడితోనే క్యాన్సిల్ అయిపోతుంది. ఏ కారణాల వల్లైనా మీ H1B క్యాన్సిల్ అయితే 60 రోజుల్లోపు మీరు ఒక ఉద్యోగం సంపాదించి ఆ కంపెనీ H1B స్పాన్సర్ చేసేలా చూసుకోవాలి. లేకపోతే 60 రోజులు దాటితే మీరు ఇండియాకి వెళ్లిపోవాలి. ఆ తర్వాత మీరు అమెరికాలో ఉండడం ఇల్లీగల్. ఇక్కడ కొంతమందికి డౌట్ రావచ్చు, అదేంటంటే ఎవరైతే అమెరికాలో బిడ్డను కన్నారో ఈ విధంగా H1B క్యాన్సిల్ అయ్యి వాళ్ళకి ఏ ఉద్యోగం రాక వాళ్ళు తిరిగి వారి దేశానికి వెళ్లిపోవాలనుకుంటే ఆ బిడ్డ పరిస్థితి ఏంటి అని. అమెరికా ఈ విషయంలో బొంగు కూడా పట్టించుకోదు. మీ బిడ్డను అమెరికాలో బారేయండి, లేకపోతే మీతో తీసుకెళ్ళండి, మాకేం సంబంధం, ఓపెన్ గా చెప్తుంది. నేను మొదట్లో అన్నట్లు మీరు వచ్చిన పని ఏంటి, మీ పని చూసుకోండి, వెళ్ళిపోండి, అంతే. మిగతా ఏవి కూడా సంబంధం లేదు. ఓపెన్ గా మాట్లాడుకుంటే మిగతా వాటిలో అమెరికా అసలు పట్టించుకోదు. అగైన్ మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియో డిస్కరేజ్ చేయడానికి కాదు, అమెరికా డ్రీమ్స్ గురించి ఉన్న ఫ్యాక్ట్స్ ని చెప్తున్నా. దిస్ ఈజ్ యువర్ లైఫ్. నాలంటోడు 100 చెప్తాడు, మీ లైఫ్ కాబట్టి మీరే నిర్ణయం తీసుకోవాలి. సో ఇలాంటి ఎన్నో కారణాలు ఉన్నాయి. అక్కడ చాలా మంది ఫారినర్స్ వెళ్ళి సెటిల్ అవ్వడం, లేకపోతే ఇలాగా బిడ్డల్ని కానీ వాళ్ళని స్పాన్సర్ చేయించుకోవడం, ఇలాంటివి ఎన్నో రూట్స్ ఎత్తుకున్నారు. ఏంటి బ్రో ఇలా చేయడం తప్ప అంటే తప్పేం కాదు. ఎవరికి సంబంధించిన హిపోక్రసీ వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ ఎవడు కూడా అడ్డు చెప్పడు. రాజకీయ పరంగా లేక అమెరికన్స్ కోసమో మొత్తానికి ట్రంప్ కొన్ని డెసిజన్స్ తీసుకున్నాడు అమెరికన్స్ తరపున. వాళ్ళ దృష్టిలో అది తప్పేమీ కాదు. అయితే ఇంతవరకు ఇవన్నీ తెలుసుకుందాం మనం. 4th చాప్టర్ లాగా వీటి ద్వారా ఇండియా తెలుసుకోవాల్సిన లెసన్స్ గురించి మాట్లాడుకుందాం. అందులో భాగంగా ట్రంప్ వీజాలు రద్దు చేస్తున్నాడు, వీజా ఇంటర్వ్యూలు క్యాన్సిల్ చేస్తున్నాడు, ఇవన్నీ జరుగుతున్నాయి. రేపటి రోజు ఇంకా ఎక్కువగా జరగచ్చు. అయితే ట్రంప్ ప్రకారం మాట్లాడుకుంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే తనిచ్చిన ప్రామిస్ కి అనుగుణంగా ఇవన్నీ చేస్తున్నాడు. అమెరికన్స్ కు సీట్లు ఇవ్వడం, అలాగే ఆల్రెడీ అమెరికా యూనివర్సిటీలో ఫారిన్ స్టూడెంట్స్ కి ఫీజెస్ ఎక్కువ అయినా కూడా ఇంకా కొద్దిగా ఫీజులు ఎక్కువ చేసి అమెరికన్ స్టూడెంట్స్ కి ఫీజు తగ్గించేలా చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే వారి దేశస్తుల కోసం తను తీసుకున్న నిర్ణయాలు. అదేవిధంగా మాట్లాడుకుంటే మొదట్లో నేను చెప్పినట్లు ఇజ్రాయెల్ పాలస్తీన్ గొడవల గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళని డీపోర్ట్ చేయడం జరుగుతుంది. దట్ మే బి ఏ స్టూడెంట్ ఆర్ ఏ ఎంప్లాయ్. సో అలా చేయడం వల్ల అమెరికన్ స్టూడెంట్స్ లేదా అమెరికన్స్ కి జాబులు గానీ యూనివర్సిటీలు సీట్లు గానీ ఎక్కువగా వస్తాయి, జాబులు పెరిగే అవకాశం ఉంది. అందువల్ల అమెరికాలో తను ఇచ్చిన ప్రామిస్ కి అనుగుణంగా అన్ఎంప్లాయ్మెంట్ ఫిక్స్ చేయొచ్చు. వారి దేశస్తుల కోసం అతను చేస్తున్నాడు, మిగతా దేశాల గురించి అతనికి అనవసరం. అది హిపోక్రసీ అన్నా కూడా దట్ మేక్స్ సెన్స్. అలాగే ఇక్కడ ఒక పాయింట్ మాట్లాడుకోవాలి. నేషనల్ వైజ్ గా మనం చూసుకున్నా మొత్తం స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ యూనివర్సిటీస్ కి ఫండ్ చేస్తుంది. అందువల్ల యూనివర్సిటీలో బాగా పిల్లలు చదువుకొని మంచి టాలెంట్ బయటకు వస్తుంది. సో ఆ టాలెంటెడ్ పీపుల్ వల్ల బిజినెస్లు గానీ లేకపోతే కంపెనీలు గానీ ఏర్పడతాయి. అందువల్ల ఎక్కువ శాతంలో ట్యాక్స్లు వచ్చి అది గవర్నమెంట్ కి పే చేయబడతాయి. ఈ విధంగా ఒక దేశం ఒక మెట్టు ఎదుగుతుంది. మనం వరల్డ్ వైడ్ గా చూసుకున్నా కూడా ఏ దేశంలో కూడా ఇదే మోడల్ ఉంటుంది. అంతెందుకు మన దేశం గురించి మాట్లాడుకుందాం. ఒకప్పుడు నలంద, తక్షశిల లాంటి యూనివర్సిటీలు తోపు యూనివర్సిటీలు. ఎక్కడెక్కడ దేశాల నుంచో ఈ నలంద, తక్షశిల యూనివర్సిటీస్కి వచ్చి చదువుకొని జ్ఞానాన్ని సంపాదించి వారి దేశానికి వెళ్ళి ఆ జ్ఞానాన్ని అక్కడ ఉపయోగించేవారు. హార్వర్డ్, కొలంబియా, ఆక్స్ఫర్డ్ ఇవన్నీ యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో వీటికి బాబు లాంటి యూనివర్సిటీలు అవి. ఆ రోజుల్లో రాజులు ఎడ్యుకేషన్ మీద లేకపోతే జ్ఞానం మీద అంత ఇదిగా ఖర్చు పెట్టేవారు, అంత గౌరవం ఇచ్చేవారు. జ్ఞానం అనేది ఆ రోజుల్లో ఒక పెద్ద ఆయుధంగా ఉండేది. మీరు ఈవెన్ కార్టూన్స్ లో చూసుకున్నా కూడా ఎవరైతే పండితులు ఉంటారో వారికి పెద్ద పెద్ద బహుమతులు ఇచ్చేవారు ఆ దేశాన్ని పాలిస్తున్న రాజులు. అదే మనం ఇప్పుడు చూసుకుంటే ప్రజలు అలాగే ఉన్నారు, గవర్నమెంట్ అలాగే ఉంది. జస్ట్ ఫ్రీబీస్ కోసం ఇద్దరు కూడా ఫ్రీబీస్ మీదనే పడ్డారు, అంటే పథకాల మీద పడ్డారు. గవర్నమెంట్ ఏమనుకుంటుంది, ఏదో ఫ్రీగా పడేస్తే చాలు. ప్రజలు ఏమనుకుంటున్నారు, ఫ్రీగా ఏదో ఒకటి వస్తుంది చాలు. బట్ ఇక్కడ గవర్నమెంట్ కి తెలుసు, ప్రజలకే తెలుసు, 10 రూపాయలు ప్రజలకు ముష్టేసి 100 రూపాయలు లాక్కుంటున్నారు అని. బట్ ఎవ్వరు కూడా నోరెత్తరు. ఏదైనా మంచి రాజకీయ పార్టీ వచ్చి ఇవన్నీ అడుగుతుందా అంటే వారు అడగరు. అలాగే కామెడీగా ప్రజలు కూడా దీని గురించి ఏం పట్టించుకోరు. గుంపులో గోవిందా. ఈ పద్ధతి మారాలి. ఈ పద్ధతి మారే వరకు ప్రజల బతుకులు ఇలాగే తగలడతాయి. అండ్ ఇంకొకటి, ఇక్కడ ఎవరైతే స్టూడెంట్ గానీ లేకపోతే జాబ్ చేస్తున్న వ్యక్తి గానీ మన దేశంలో ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నాయి, నేను వేరే దేశంకి వెళ్తాను, అక్కడ ఇంకా బాగా బతకచ్చు అని ఏదైనా కోరిక ద్వారా వెళ్తే మీరు ఈ చోటు నుండి ఇంకొక చోటుకి మూవ్ అయినంత మాత్రాన అక్కడ ప్రాబ్లమ్స్ ఉండవని కాదు. నీ దేశంలో కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటే నువ్వు మూవ్ అయిన చోటు కూడా అక్కడ సంబంధించిన ప్రాబ్లమ్స్ అక్కడ ఉంటాయి. ప్రాబ్లం లేని చోటు అంటూ ఎక్కడా ఉండదు. అదేవిధంగా మాట్లాడుకుంటే అమెరికన్ డ్రీమ్ లో భాగంగా ట్రంప్ కు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. సో నువ్వు అక్కడికి వెళ్ళి ఏదైనా కలలు కంటున్నా కూడా కండిషన్స్ అప్లైడ్. ఇంకొంతమంది మహానుభావులు ఉంటారు, బ్రో నాకు చాలా టాలెంట్ ఉంది బట్ మన దేశంలో ఉన్న రిజర్వేషన్ అదే క్యాస్ట్ ఇవన్నీ తొక్కతోలు ఉన్నాయి కదా, ఈ క్యాస్ట్ రిజర్వేషన్ వల్ల నా టాలెంట్ ని తొక్కేస్తున్నారు, నాకు ఎదగనీయకుండా చేస్తున్నారు అనే క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. అలా క్వశ్చన్ అడగడం కూడా తప్పులేదు. బట్ గుర్తుంచుకోండి, మీరు ఈ దేశంలో క్యాస్ట్ రిజర్వేషన్ అని మాట్లాడుతున్నారు, బట్ అమెరికా సెటిల్మెంట్ ప్రాసెస్ లో కూడా గ్రీన్ కార్డ్ ఈజ్ నథింగ్ బట్ ఏ క్యాస్ట్.
ఎందుకు ఇలా అంటున్నానంటే మీకు గ్రీన్ కార్డ్ ఎలా ఇస్తారు? నువ్వు చేసే పనిని బట్టి, నీ దేశాన్ని బట్టి, నువ్వు నేషనల్ ఇంట్రెస్ట్ కి అవసరమా లేదా అనే దాన్ని బట్టి వీటన్నిటిని బేస్ చేసుకుని ఇస్తారు. రిజర్వేషన్ కూడా అలాగే కదా. నీ క్యాస్ట్ ఏంటి, నువ్వు వెనుకబడిన వాడా, ముందుబడిన వాడా, మైనార్టీయా, మెజారిటీయా, ఇవన్నీ ఆలోచించే కదా నీకు ఉద్యోగం ఇచ్చేది. సో అక్కడ కూడా అదే ఉంది. నీకు బిహేవియర్ లో తేడా ఉంటుందేమో గానీ ప్రాబ్లం మాత్రం ఒక్కటే. అందుకోసమే 20-30 ఏళ్ల క్రితం ఎలా ఈజీగా అమెరికా వెళ్లి సెటిల్ అవుతారు, ఆ విధంగా అక్కడ ఇప్పుడు సెటిల్ అవ్వడం చాలా కష్టం. అట్ ది సేమ్ టైం చాలా మందికి అర్థమైపోయింది అక్కడికి వెళ్ళి కూడా ఏం పీకేది లేదు, అక్కడ వెళ్లే బదులు ఇక్కడ ఉండేదే బెటర్ అని. సో 20 ఏళ్ల క్రితం ఉన్న అట్రాక్షన్ అమెరికన్ డ్రీమ్ కి ఇప్పుడైతే అస్సలు లేదు. దట్ ఈస్ ఓపెన్ స్టేట్మెంట్. యాక్చువల్ గా దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ బ్యాడ్ న్యూస్. ఎందుకంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఈ గ్రాఫ్ చూడండి. ఈ గ్రాఫ్ అంతా కూడా మీ ఐడియల్ లైఫ్ అనుకుందాం. ఈ డాట్ ఏదైతే ఉందో అది మీ హ్యాపీనెస్. మనం అమెరికన్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ చూసుకుంటే అక్కడుంది. అయితే మెల్లమెల్లగా అమెరికన్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ తగ్గిపోతూ వస్తుంది. అట్ ది సేమ్ టైం ఇండియాని చూసుకుంటే ఆపర్చునిటీలు పెరుగుతున్నాయి, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. సో మొత్తం ఆపోజిట్ గా జరుగుతుంది ఇక్కడ. అఫ్ కోర్స్ ఇప్పటికే అమెరికాలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కంపేర్ టు ఇండియా. వై? బికాస్ అది డెవలప్డ్ కంట్రీ. మనతో కంపేర్ చేసుకుంటే అమెరికా ఆపర్చునిటీల పరంగా, టెక్నాలజీ పరంగా చాలా ముందుంది. అది అందరికీ తెలిసిన విషయమే, అందులో సందేహం లేదు. బట్ మన దేశాన్ని కూడా తీసేసే అంత రేంజ్ లో ఇప్పుడైతే లేదు. సో కమింగ్ టు ద పాయింట్, మనం మాట్లాడుకున్నట్లు లీడర్లు ఎడ్యుకేషన్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాలి, ఆపర్చునిటీలు క్రియేట్ చేయాలి. రాజకీయ నాయకులు దొబ్బేయకుండా ఉంటే ఇండియాలో అది పెద్ద విషయమే కాదు. మన దేశంలో ఉన్న నాలెడ్జబుల్ పర్సన్స్ ఏ దేశంలో కూడా లేరు. బట్ కర్మ ఏంటంటే మన దేశం ఎదగాల్సింది పోయి ఇంకా దిగజారిపోతూ వస్తుంది. మతపరమైన, కులపరమైన, క్యాస్ట్ పరమైన రాజకీయాలు చేస్తూ ఇండియాని సంకనాగిస్తున్నారు. ఇంకా సివిక్ సెన్స్ గురించి అయితే నేను అసలు మాట్లాడాలని అనుకోవట్లేదు. అంత ఘోరంగా దిగజారిపోతున్నాం. సో అవన్నీ పక్కన పెడితే గవర్నమెంట్ అలా చేయడం వల్ల మన ఇండియాలోనే ఆపర్చునిటీలు ఉంటాయి. కాబట్టి వేరే దేశానికి వెళ్ళి అక్కడ బానిస బతుకులు బతకాల్సిన అవసరం లేదు. అలా మనం ఇండియాలో ఉంటే అమ్మ నీ కోసం హెల్ప్ చేస్తుంది, ధైర్యం చెప్పడానికి, నీకు మద్దతు ఇవ్వడానికి నీకు బ్రదరో సిస్టర్ ఎవరో ఒకరు ఉంటారు. అలాగే నువ్వు తప్పుదారిలో పోతుంటే నీకు గైడెన్స్ ఇవ్వడానికి మీ నాన్న ఉంటాడు. వేరే దేశానికి వెళ్ళి అక్కడున్న దేశస్తులు ఒక మాట అంటే తల దించుకొని పక్కకి వెళ్లాల్సిన అవసరం ఉండదు. నన్ను అడిగితే దిస్ ఇస్ కరెక్ట్ టైం ఈ వీడియోని పోస్ట్ చేయడానికి. వై? బికాస్ మనకు టాలెంట్ ఉంది. టాలెంట్ ఉన్నప్పుడు భయపడకుండా మన టాలెంట్ ని యూటిలైజ్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి చివరిగా వీడియోలో ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. వారి దేశంలో వారికి అనుగుణంగా హిపోక్రసీగా ఉండడం తప్పేమీ లేదు. ఎందుకంటే వాడి దృష్టిలో వాడి దేశం ఎదగాలి, వాడి దేశస్తులకే ఎక్కువ ఆపర్చునిటీస్ రావాలి. ఎందుకంటే నీ ఫ్యామిలీని చూసుకున్నా నీ కొడుక్కి, నీ తమ్ముడికి, నీ అన్నకి వీళ్ళకే నువ్వు ముందు ప్రిఫర్ చేస్తావు గానీ పక్కింటోడికి చేస్తావా? చెయ్యవు. కాబట్టి వాళ్ళు కూడా వారి దేశస్తులకి ప్రిఫర్ చేస్తారు. వేరే దేశస్తుల్ని నెత్తినేసుకోవడానికి వాడికేం పని? కాబట్టి అమెరికన్స్ గురించి ట్రంప్ తీసుకునే నిర్ణయాలు తప్పేమీ కాదు. అతని దేశం కోసం అతను చేస్తున్నాడు. ఆ విషయంలో మనం వేలెత్తి చూపినా చూపకపోయినా ఫరకేమీ ఉండదు అతనికి. సో ఫ్రెండ్స్, వీడియో గురించి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు టర్న్ ఆన్ ది నోటిఫికేషన్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.